కరాటే కోచర్ సలీం పాషా గారు మరియు వాళ్ళ కుమారుడు మరియు నేర్చుకుంటున్నటువంటి విద్యార్థులందరూ కరాటే విద్యార్థులు అందరికీ అభినందనలు తెలుపుతూ ఈ సందర్భంగా ప్రత్యేకంగా మనం సన్మానము అభినందించాల్సిన అవసరం ఎంతైనా సలీం పాషా గారికి మనం ఎప్పుడైనా ఒకసారి అభినందించి సన్మానం చేసి మన సన్మాన పత్రం కూడా అందజేయాల్సిన అవసరం ఉన్నది. ఒకసారి ప్రోగ్రామ్ పెట్టి తప్పకుండా మేము యోగా గ్రూప్ నుంచి తప్పకుండా గ్రౌండ్లో చేస్తాం గ్రాండ్గా. ఇంత నిర్విరామంగా విద్యార్థుల ఆరోగ్యం కాపాడడానికి ఈ రోజులలో అందరూ రోగాలకు గురవుతున్న దాంట్లో అందరూ కరాటేలో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి ఈ రకంగా రోజు బతుకమ్మ పూటకు అతని సేవలు అందించాలని చెప్పి అతనికి గ్రౌండ్ పరంగా పారితోషికం కూడా కొంత నెలకు గ్రౌండ్ పరంగా మనిషిని వేసి ఉపాధి కలుగుతుంది. ప్రతి అట్లా అంటే ఆరోగ్యం కొరకు సహకరించే వారికి మనము ఉపాధి కల్పిస్తలేము. అది పెద్ద బాధాకరమైనటువంటి విషయం. స్కూళ్ళలో కూడా టీచర్ పీఈటీ ఒకటి 10వ తరగతిగా ఉంటాడు, 5th క్లాస్కే ఉండాలి. మళ్ళీ ఏ రకమైన ఉద్యోగం లేకుండా ప్రజాసేవ చేస్తూ మన బతుకున్నటువంటి మనిషి 10 రూపాయలు 100 రూపాయలు 50 రూపాయల నెలగా కలిపేసి మన పిల్లలకు కరాటే నేర్పించినట్టయితే వాళ్ళు ఎంతో శారీరక దృఢత్వం అవుతుంది, మానసికంగా దృఢత్వం అవుతుంది. ఆ రకంగా మనం కృషి చేద్దాం. మనం ఈ విషయాన్ని పెద్దల దృష్టి కూడా తీసుకుపోయి లేదంటే మనమే మన ఆధ్వర్యంలోనే కొంత రెమ్యునరేషన్ మనం చేద్దాం. మేము దానికి నేను సిద్ధుని ఇంకెవరైనా ఉంటే డోనర్స్ కూడా చేసుకుని అతనికి మనం ఫైనాన్షియల్గా సహకరిస్తే కనుక మనకు ఆయనకు దేవుని దయ వలన ఆరోగ్యము మేము ఇప్పుడు ఆయన ముందంటే అందరూ వీక్ అయిపోతారు. ఎంతో ఆరోగ్యం దృఢంగా ఉండి 20 అట్లా ఉంది, అట్లనే ఉండాలి నిర్విరామంగా. జనగాం కొరకే పుట్టిండు. జనగాం విద్యార్థుల కొరకు తప్పకుండా వాళ్ళ సేవలు వినియోగించుకుంటాం. మమ్మల్ని ఇచ్చి మాతోటి సన్మాన పత్రాలు ఇప్పించినందుకు చాలా కృతజ్ఞతలు. తప్పకుండా నెక్స్ట్ టైం మీ సేవలు జనగాం మొత్తం విస్తరించాలా మా యొక్క కృషి మేము చేస్తాం. పత్రికా పరంగా కూడా ఇంకా